పంచవటి అరణ్యంలో రాముడు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు శాంతిగా జీవిస్తున్నారు. ఆ అడవిలో ప్రకృతి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఒకరోజు అకస్మాత్తుగా బంగారంలా మెరిసే ఒక అద్భుతమైన జింక ఆశ్రమం దగ్గరకు వచ్చింది. దాని అందం చూసి సీతమ్మ ముచ్చటపడి, రామా, ఇలాంటి జింకను నేనెప్పుడూ చూడలేదు, దాన్ని నాకు తీసుకొస్తావా అని కోరింది. రాముడు కొంత సందేహపడ్డాడు. అది మాయ కావచ్చని అతనికి అనిపించింది. అయినా సీతమ్మ కోరికను కాదనలేక జింక వెంట వెళ్ళాడు. వెళ్లే ముందు లక్ష్మణుడిని సీతమ్మ తల్లికి కాపలాగా ఉండమని చెప్పాడు. అడవిలో దూరంగా వెళ్లిన తర్వాత ఆ జింక ఒక్కసారిగా భయంకరమైన స్వరంతో, హా సీతమ్మ, హా లక్ష్మణ అని రాముని గొంతుతో అరిచింది. అది విన్న సీతమ్మ గుండె దడపడింది. రాముడికి ఏదో ప్రమాదం జరిగిందని భావించి లక్ష్మణుడిని అతని వద్దకు వెళ్ళమని చెప్పింది. లక్ష్మణుడు ఎంత చెప్పినా సీతమ్మ ఆందోళన తట్టుకోలేకపోయింది. చివరకు లక్ష్మణుడు రేఖ గీసి, ఈ రేఖ దాటకండి సీతమ్మ అని చెప్పి రాముణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాడు. లక్ష్మణుడు వెళ్లిన వెంటనే ఒక సాధువు వేషంలో రావణుడు అక్కడికి వచ్చాడు. అతిథిగా భిక్ష కోరాడు. అతిథి ధర్మం కాపాడాలనే ఉద్దేశంతో సీతమ్మ భిక్ష ఇవ్వడానికి ముందుకు వెళ్లి రేఖ దాటింది. అదే క్షణంలో రావణుడు తన అసలు రూపం ధరించి సీతమ్మ తల్లిని బలవంతంగా ఎత్తుకెళ్లాడు. ఆకాశ మార్గంలో లంకకు తీసుకెళ్లాడు. మార్గ మధ్యంలో జటాయువు రావణుణ్ణి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. భయంకరమైన యుద్ధం జరిగింది. చివరికి జటాయువు వీరమరణం పొందాడు. శ్రీరాముడు, లక్ష్మణుడు తిరిగి వచ్చేసరికి ఆశ్రమం ఖాళీగా కనిపించింది. సీతమ్మ తల్లి కనిపించకపోవడంతో రాముడు వేదనలో మునిగిపోయాడు. అడవులన్నీ తిరుగుతూ సీతమ్మ తల్లి కోసం వెతికాడు. చెట్లు, పక్షులు, జంతువులను కూడా సీతమ్మ తల్లి గురించి అడుగుతున్నట్టుగా తిరిగాడు. అలా వెతుకుతూ వారు జటాయువును కలిశారు. జటాయువు తన చివరి క్షణాల్లో రావణుడే సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్లాడని చెప్పాడు. తరువాత వారు వానరరాజు సుగ్రీవుని కలిశారు. శ్రీరాముని బాధను అర్థం చేసుకున్న సుగ్రీవుడు సహాయం చేస్తానని మాట ఇచ్చాడు. హనుమంతుడితో సహా వానర సేనను 4 దిక్కులకు పంపించాడు. సీతమ్మ తల్లి అన్వేషణ బాధ్యతను దక్షిణ దిశలో హనుమంతుడికి అప్పగించాడు. అనేక రోజులు వెతికిన తర్వాత వారి ముందుకు అపారమైన సముద్రం వచ్చింది. ఎలా దాటాలనే సందేహంలో ఉన్న సమయంలో జాంబవంతుడు హనుమంతుడికి తన శక్తిని గుర్తు చేశాడు. రామనామాన్ని స్మరించుకున్న హనుమంతుడు ఒక్క మహాదూకుతో సముద్రాన్ని దాటి లంకకు చేరాడు. రాత్రివేళ లంకలో ప్రవేశించి చిన్న రూపం ధరించి నగరం అంతా వెతికాడు. చివరికి అశోకవనంలో ఒక చెట్టు కింద కూర్చున్న సీతమ్మ తల్లిని చూశాడు. ఎన్నో కష్టాలు అనుభవించిన ఆమె ముఖంలో ధైర్యం కనిపించింది. హనుమంతుడు శ్రీరాముని కథను చెప్పి రాముడు పంపిన ఉంగరాన్ని చూపించాడు. అది చూసి సీతమ్మ తల్లికి ఆశ కలిగింది. ఆమె తన చూడామణిని గుర్తుగా హనుమంతుడికి ఇచ్చింది. తిరిగి వెళ్లే ముందు హనుమంతుడు లంకలో కలకలం సృష్టించాడు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. చివరికి హనుమంతుడు పట్టుబడ్డాడు. రావణుడి ఆజ్ఞతో హనుమంతుడు తోకకు నిప్పు పెట్టారు. ఆ నిప్పుతోనే హనుమంతుడు లంక నగరాన్ని దహనం చేశాడు. తరువాత సముద్రం దాటి తిరిగి వచ్చి రామునికి సీతమ్మ తల్లి క్షేమంగా ఉందని తెలిపాడు. చూడామణిని అందించాడు. ఆ తరువాత వానరసేన సముద్రంపై వంతెన నిర్మించింది. రాముడు, లక్ష్మణుడు, వానరులు లంకలో అడుగుపెట్టారు. భయంకరమైన యుద్ధం జరిగింది. అనేక మంది వీరమరణం పొందారు. చివరికి రాముడు రావణుణ్ణి సంహరించాడు. సీతమ్మను విముక్తి చేశారు. సీతమ్మ తల్లి అగ్ని పరీక్షకు సిద్ధమైంది. అగ్నిదేవుడు ఆమెను నిర్దోషిగా రాముని చెంతకు అప్పగించాడు. అంతటితో కష్టం ముగిసిపోయింది. రాముడు సీతమ్మతో కలిసి అయోధ్యకు తిరిగి వెళ్ళాడు. ప్రజలంతా ఆనందంతో స్వాగతించారు. నగరమంతా దీపాలతో వెలిగిపోయింది. ఈ కథ మనకు ఒకటే బోధిస్తుంది: ధర్మం, భక్తి, ధైర్యం ఉన్న చోట చివరికి సత్యమే గెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.